అందరికీ నమస్తే అండి. సో ఎలక్షన్ కౌంటింగ్ రోజు సోషల్ మీడియా చాలా జాగ్రత్తగా వాడుకుంటే మంచిది. నేను ఈ వీడియో పర్టికులర్గా చేయడానికి కారణం ఏంటంటే, ఇది చాలా వాట్సాప్లో బాగా సర్క్యులేట్ అవుతున్న మెసేజ్, అందరికీ తెలిసిన మెసేజ్. కానీ పర్టికులర్గా చేయడానికి కారణం ఏంటంటే, మీరు ఏదైనా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నప్పుడు కానీ, ఏదైనా వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నప్పుడు కానీ కొంచెం ఈ ఒక్కరోజు కాస్త జాగ్రత్తగా పెట్టండి. విద్వేషాలు రెచ్చగొట్టేలాగనో, ఎవరినో బెదిరించేలాగనో, లేదా ఈ రాజకీయాన్ని పవర్ని తీసుకున్నట్లాగనో, లేదంటే మేము అధికారంలోకి వస్తున్నాము నీ పని చెప్తాము అనేటట్టో, ఇదిగో రిజల్ట్ వచ్చింది నువ్వు ఇంక అయిపోయావు నీ పని అయిపోయింది అనేటట్టు అటువంటి కామెంట్లు పెట్టొద్దు. సో ఈ 5వ తేదీ సాయంత్రం వరకు కొంచెం సంయమనంగా చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడవలు జరగబోతున్నాయి, హింస జరగబోతోంది పెద్ద ఎత్తున అనేది కేంద్ర నిఘా వర్గాలకు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా సమాచారం ఉంది. అందుకే ఎన్నడూ లేని విధంగా మన రాష్ట్రంలో అదనపు పోలీసు బలగాలు భారీ ఎత్తున మోహరించారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపుగా ఆ జిల్లా మొత్తం మీద 5,000 మంది పోలీసులను మోహరించారు. అలాగే రాయలసీమ 4 జిల్లాల్లో కూడా భారీగా పోలీసులను మోహరించారు. అంటే పల్నాడు జిల్లాలో ఉన్న పోలీసులే కాకుండా ఎక్స్ట్రా పోలీసులు అంతమంది వచ్చారు. అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా భారీగా పోలీసులను మోహరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇతర నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే గొడవలు జరిగే అవకాశం ఉందని గుర్తించారో అటువంటి చోట ఇంకా అదనపు బలగాలు మోహరించారు. సో ఈ ప్రాంతాల్లో సోషల్ మీడియా మీద ఫుల్ నిఘా ఉంటుంది. ఖచ్చితంగా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి నేను అడిగితే సింపుల్గా చెప్పాలంటే, అవసరం ఉంటే బయటికి వెళ్ళండి, లేకపోతే బయటికి వెళ్ళొద్దు. ఇంట్లో టీవీలు చూస్తూ కూర్చోండి చాలు. రేపు సాయంత్రం 6 గంటల వరకు 7 గంటల వరకు అవసరమైతేనే బయటికి వెళ్ళాలి. అనవసరంగా బయటికి వెళ్ళడం వృధా, ఇబ్బందుల్లో చిక్కుకుపోవచ్చు. ఎక్కడ ఏమైనా జరగవచ్చు, ఎక్కడ ఎటువంటి గొడవలైనా జరగవచ్చు. కావాలని గొడవలను ప్రేరేపించవచ్చు, ఏదో ఒకటి చేయాలని. గెలిచినోడు ఆనందంలో గొడవ చేస్తాడు, ఆనందంలో లేదా గర్వం తలకెక్కి నేనేం చేసినా పర్లేదని గొడవ చేస్తాడు. ఓడిపోయినోడు అసూయతో గొడవ చేస్తాడు, లేదా ఫ్రస్ట్రేషన్లో గొడవ చేస్తాడు. గెలిచినోడు చేసే గొడవ కంటే ఓడిపోయినోడు చేసే గొడవ హింస ఎక్కువ ఉంటుంది, కాబట్టి దాన్ని తట్టుకోవడం కష్టం. సో గెలిచినోడికి ఓడిపోయినోడికి మధ్యలో ఎటు సంబంధం లేని వాళ్ళు బుక్ అయిపోయే అవకాశం ఉంది. సో అందుకే సోషల్ మీడియాలో కామెంట్ చేసినా, ఏమైనా పోస్టింగ్ పెట్టినా, లేదా ఎవరికైనా వార్నింగ్ ఇచ్చినా, ఇంకేం చేసినా సరే ఈ 2 రోజులు ముఖ్యంగా ఈ నెక్స్ట్ 24 అవర్స్ అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎటువంటి చిల్లర కామెంట్లు కూడా చేయకపోవడం మంచిది. ఇందాక డీజీపీ గారు కూడా అదే వార్నింగ్ ఇచ్చారు. అన్ని వాట్సాప్ గ్రూప్లో, అన్ని ఛానళ్ళు, అన్ని పేజీలు మా నిఘాలో ఉంటాయి. మీరు ఏం మాట్లాడినా సరే మా దృష్టికి వస్తుంది. ఏ చిన్న తేడా వచ్చినా సరే ఇమీడియట్గా అరెస్ట్ చేసేస్తామని చెప్పారు. సో ఈవెన్ కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏదో సమాచారం తెలుస్తుంది కదా అని చెప్పి కౌంటింగ్ కేంద్రాల దగ్గరకు కూడా వెళ్ళొద్దు. కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి కొంతమంది ఎలా వెళ్ళాలని అడుగుతున్నారు, మన వాళ్ళు ఎవరో మెసేజ్ పెట్టారు. సో అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను, అస్సలు కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి వెళ్ళే సాహసమే చేయొద్దు. కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి అభ్యర్థులు వెళ్తారు, అభ్యర్థులతో పాటు కొంతమంది అనుచరులు వెళ్తారు, లోపల కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు. సంబంధం లేని వాళ్ళు వెళ్ళడం వలన బుక్ అయిపోతారు, అంతకుమించి ఇంకేముండదు. అక్కడ అనవసరంగా ఏ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు ఏంటని అడిగి, ఎందుకు వచ్చావని అడిగి అదుపులోకి తీసుకుంటే మళ్ళీ బయటికి రావడం కష్టమవుద్ది. సో అందుకే కౌంటింగ్ కేంద్రానికి వెళ్తే మనకు రిజల్ట్ త్వరగా తెలిసిపోద్ది, మనకే ముందు చెప్తారు అనుకోవడం అవివేకం. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కూడా మీడియా ఆఫీసే పెడతారు. కౌంటింగ్ ఏజెంట్లకు ఫలితం వచ్చిన తర్వాత, కౌంటింగ్ ఏజెంట్లు దాని మీద సంతకం పెట్టిన తర్వాత, ఆర్ఓ సంతకం పెట్టిన తర్వాత, ఆర్ఓ ఓకే ఇది రిలీజ్ చేయండి అని చెప్తే అప్పుడు పిఆర్ఓలు బయటకు రిలీజ్ చేస్తారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర బయటకు మీడియా సెంటర్ ఉంటుంది. ఆ మీడియా సెంటర్ దగ్గరకు వచ్చి చెప్తారు. సో ఆ మీడియా సెంటర్ వాళ్ళు ఎవరి ఛానల్ వాళ్ళకు బ్రేకింగ్ పెడతారు. సో అంటే ఆర్ఓ నుంచి అఫీషియల్గా వచ్చిన 1 నిమిషం లోపే మీడియాలోకి వచ్చేస్తుంది, ఛానల్స్లోకి వచ్చేస్తుంది. అందులోకి మన ఛానల్లో ఏంటంటే కొంచెం అతిశయోక్తులు. 20 నియోజకవర్గాల్లో లీడ్లో ఉంటే 40 నియోజకవర్గాల్లో లీడ్లో ఉన్నట్టు రాసేస్తారు. కాబట్టి ఈటీవీ, నేనైతే పర్సనల్గా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను అందులో వర్క్ చేశాను కాబట్టి, అందులో మేము రిజల్ట్స్ని ఏ విధంగా మేము ఎంత యాక్యురేట్గా తీసుకునే వాళ్ళము, ఎంత క్రాస్ చెక్ చేసుకునే వాళ్ళము, సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. కాబట్టి నేను మీరు రిజల్ట్స్ చూడాలి అనుకుంటే ఈటీవీ ఆంధ్రప్రదేశ్ని సజెస్ట్ చేస్తాను. నేను పర్సనల్గా ప్రతి కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి కాకపోయినా చాలా వరకు ఒక 70% వరకు కూడా మన సోర్సులు సిద్ధంగా ఉన్నారు. ఇమీడియట్గా సమాచారం నాకు వస్తుంది. సో మిగిలిన చోట్ల నేను కూడా వేరే వాళ్ళ మీద వీళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. సో ఓవరాల్గా నెక్స్ట్ 24 అవర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి.
కౌంటింగ్ లెక్కింపు జరుగుద్ది. లెక్కింపుకి సంబంధించిన అప్డేట్లు ఇంట్లో కూర్చొనే చూడండి. అనవసరమైన వృధా ఛానళ్ళు చూడొద్దు. ఆ ఛానల్లో ఇలా వస్తుంది, ఈ ఛానల్లో ఇలా వస్తుంది, ఏ ఛానల్లో ఏం వస్తుందో అనేది పట్టించుకోవద్దు. కొంచెం ఓపికగా యాక్యురేట్ రిజల్ట్ ఏదో అదే నిర్ధారించుకోండి. ఎందుకంటే ఒకసారి 25 స్థానాల్లో లీడ్ ఉన్న పార్టీ మళ్ళీ నెక్స్ట్ రౌండ్ అయ్యేసరికి 15 స్థానాల్లోకే లీడ్లోకి వచ్చేయచ్చు, మారిపోద్ది అనమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటరు. థ్యాంక్ యూ.